5 చిట్టీలు తీశాను. వీళ్ళు అడిగినవే నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. అండ్ మీరు హైగా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటే ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎవరైతే నా రీసెంట్ వీడియోకి కమెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మనం లక్కీ డ్రా తీస్తాము. అండ్ నాకు తెలిసి ఒక 9 మెంబర్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళలో మనం కొంతమందిని పిక్ చేసుకుంటాం బై లక్కీ డ్రా. అందులో వచ్చిన వాళ్ళకి అండ్ వాళ్ళు ఏం అడిగారో మోస్ట్లీ అదే ఇవ్వటానికి ట్రై చేస్తాను నేను. సో మీరు ఈ లక్కీ డ్రా విన్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఆల్ ద బెస్ట్, నాకు ఆల్ ద బెస్ట్. నా వల్ల ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు హర్ట్ అవ్వద్దు. అండ్ ఆల్సో నేను ఇస్తున్న వాళ్ళకి నా వల్ల ఏమైతే అవుతుందో అదే ప్రొవైడ్ చేస్తాను. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అనమాట. మీరు ఒక 3000 4000 డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐఎమ్ లిటరలీ సో సారీ. నేను ఇస్తున్న డ్రెస్సెస్ కానివ్వండి, ఆర్ఎల్స్ స్కూల్ బ్యాగ్స్, ఆర్ఎల్స్ శారీ, ఏదైతే మీరు అడిగారో అది క్వాలిటీలో ప్రొవైడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఆల్సో నేను చిట్టీలు అయితే చించి పెట్టుకున్నాను అనమాట, బట్ నేమ్స్ అయితే రాయలేదు. యాక్చువల్లీ నాకు 9 మెంబర్స్ వచ్చారు. ఆ 9 మెంబర్స్ కమెంట్స్ కూడా నేను చదివేస్తాను ఇందులోనే. అండ్ ఆల్సో ఇక్కడ 9 చిట్టీలు కాకుండా ఎక్స్ట్రా 3 తీసా అనమాట. సో ఎన్ని ఉన్నాయి చూసుకుందామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూద్దాం. ఇందులో నేనైతే 5 చిట్టీలు తీస్తాను. వి ఆల్రెడీ రీచ్ 500+ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ అయితే ఆ కమెంట్స్ ఏంటో చదివేద్దాం. మా నాన్న ఏదో మంచిగా పాటలు పెట్టుకొని వింటూ ఉంటే నేను ఆయన ఫోన్ తీసేసుకున్నాను, ఎందుకంటే నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి. ఇక్కడ కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్ అన్నీ నేను చదువుతా అనమాట. లైక్ అన్ని కమెంట్స్ కాదు, గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళ కోసమని. వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అన్నది నాకు తెలీదు. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇస్తాను, నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా. ఆల్సో నేను ఇప్పుడు పెట్టిన వాటికి త్వరగా రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చారనుకోండి, అండ్ నాకు కూడా కొంచెం టైం పడుతుంది. నేను ఆర్డర్ పెట్టాలి, అవి నాకు రావాలి, అండ్ దెన్ నేను మీకు మీ అడ్రస్కి పార్సల్ చేయాలి. డైరెక్ట్గా మీ అడ్రస్కి పార్సల్ చేసేయచ్చు, బట్ నాకు సాటిస్ఫైయింగ్గా ఉండదు కదా. లైక్ నా చేతులతోంచి మీకు పంపిస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. సమ్ గివ్ అవే నోట్స్, సంథింగ్ ఏదో ఒకటి నాకు నచ్చింది, నాకు నచ్చినట్టు రాసి మీ దగ్గరికి పంపించాను అనుకోండి, అది వేరే సాటిస్ఫాక్షన్ అనమాట. నేను ఆర్డర్ పెట్టి అది మీకు వచ్చేస్తే హ్యాపీగా ఏమనిపించదు. సో ఆ ప్రోడక్ట్స్ నా దగ్గరికి రావాలి, నా దగ్గర నుంచి నేను ఏదైనా మీకు రాసో ఆర్ఎల్స్ నా మైండ్లో కొన్ని ఐడియాస్ రన్ అవుతున్నాయి. సో వాటిని బేస్ చేసుకుని నేను మీకు సెండ్ చేసిస్తాను. నైస్. ఇప్పుడైతే నేను కమెంట్స్ చదివేస్తాను. చదివిన తర్వాత చిట్టీలు రాసి మీకు జస్ట్ చూపించి లక్కీ డ్రా తీసేస్తాను. ఫస్ట్ అయితే శ్రీకాంత్ లేతవడ్ల ఐ వాంట్ స్కూల్ బ్యాగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ అక్క అని పెట్టారు. సుప్రియ కనిగుంట్ల 1 2 3 సిస్ మంచి జ్యువెలరీ వేసుకొని రెడీ అవ్వాలని కోరిక, నాకు ఒక జ్యువెలరీ కూడా లేదు. సో ప్లీజ్ గివ్ మీ 1 జ్యువెలరీ సెట్ సిస్, ఆర్ బాబుకు స్కూల్ బ్యాగ్ ఇవ్వండి సిస్. ఓకే. అండ్ నెక్స్ట్ చోప్రా మురళీకృష్ణ 10 లైక్, అంటే తను 10th లైక్ అని చెప్పారు. 10th లైక్, వెరీ సూన్ యూ విల్ రీచ్ 1K సబ్స్క్రైబర్స్. ఐ వాంట్ 1 శారీ ఫర్ మై మదర్. వాళ్ళ మదర్కి గిఫ్ట్ చేయడానికి తను అడిగారు అనమాట. 1K రీచ్ అవ్వాలని చెప్పి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఎవరంటే మురళి CH, హాయ్ అక్క, ఐ వాంట్ శారీ, నెక్స్ట్ మంత్ మదర్ బర్త్డే ఉంది, సో గిఫ్ట్ చేయటానికి. నైస్, ఎంత స్వీట్ కదా, వాళ్ళ మదర్స్కి గిఫ్ట్ చేయటానికి అడుగుతున్నారు. అండ్ ఆల్సో మా మమ్మీ మా డాడీకి కూడా ఈ మంత్ యానివర్సరీ ఉంది. చోప్రా పార్వతి 3294, హాయ్ సిస్, మై బర్త్డే November 22, ప్లీజ్ గివ్ మీ 1 డ్రెస్, థ్యాంక్ యూ సో మచ్. తను అదే పెట్టారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పార్వతి గారు. హోప్ మీరు కూడా ఈ గివ్ అవేలో విన్ అయ్యి మీకు కావాల్సిన డ్రెస్ మీ బర్త్డే రోజు వేసుకోవాలి అని చెప్పి. శ్యామ్లా రాజు K, తను ఏం పెట్టారంటే, హాయ్ సిస్, షేడ్ ఫ్రమ్ సుప్రియ కనిగుంట్ల 1 2 3, మా ఇంటి దగ్గర సింగిల్ మదర్ విత్ 10-12 ఇయర్స్ 2 గర్ల్స్ ఉన్నారు. మీరు వాళ్ళకి ఏదైనా మీ ఇష్టం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సిస్. తను తన గురించి ఏం కోరుకోవట్లేదు, వాళ్ళ ఇంటి పక్కనున్న ఒక ఆవిడ గురించి అండ్ వాళ్ళ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయండి అని తను అడిగారు. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. ఇలా అందరూ ఆలోచించారు గైస్. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదో ఒకటి కావాలని కోరుకుంటారు. బికాజ్ అందులో కూడా తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు.
నాగజ్యోతి జంపాని తను ఏ కామెంట్ పెట్టారు అని అంటే, స్వీట్ అట్ హార్ట్, కైండ్ ఇన్ వర్డ్స్, ఫీలింగ్ కనెక్టెడ్ సిస్, మీకు నచ్చింది ఇవ్వగలిగితే ఇవ్వండి, వి ఫీల్ హ్యాపీ, కీప్ గ్రోయింగ్, మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగజ్యోతి గారు. మాధవి బాయ్ 124, కిడ్స్కి హాఫ్ శారీ కావాలి సిస్టర్ నాకు అని చెప్పి పెట్టారనమాట. శ్రేష్ఠ 124, డ్రెస్ కావాలి ఎందుకంటే చిన్న బేబీస్ ఉన్నారు, బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి పెట్టారనమాట. యా, ఇవి గైస్ కమెంట్స్. ఇప్పుడు నేమ్స్ రాసి అనౌన్స్ చేసేస్తాను అనమాట. గైస్ 8 మెంబర్స్, ఒకరు 2 times 3 times అలా కమెంట్ పెట్టారు. సో నేను వాళ్ళది 1 time రాశాను. స్టార్టింగ్ కౌంట్ చేసుకునేటప్పుడు మిస్కౌంట్ చేశాను అనమాట. ఇది లిస్ట్. నేను ముందు చెప్పినట్టుగానే ఎక్స్ట్రాగా 3 empty పేపర్స్. రెడీ గాయ్స్, తీసేద్దామా ఇప్పుడు? దిస్ ఈస్ ద ఫస్ట్ చీటీ. ఇట్స్ ఎంప్టీ గాయ్స్. ప్రామిస్, ఫ్రాడ్ అంతా ఏం లేదు. భయం అవుతుంది మళ్ళీ ఎంటీ వస్తుందేమో అని. అంటే ఎంటీ పెట్టుండకుండా ఉండాల్సింది కదా అక్క అంటారేమో. లేదు, తెలియాలి కదా. సుప్రియ కనిగుంట్ల 123, సుప్రియ కనిగుంట్ల 123, వీళ్ళకొకటి. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేద్దాం గైస్. ఇది ఎంటీ తీసే. నాగజ్యోతి జంపాని, శ్యామ్లా రాజు కే, మన లాస్ట్ సిటీ. మురళి CH 123, 5 చిట్టీలు తీశాను. 5 చిట్టీల్లో ఒకటి ఎంటీ వచ్చింది అండ్ రెస్ట్ ఆఫ్ 4 వచ్చి నేమ్స్ వచ్చాయి. వీళ్ళు అడిగినవే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ మీరు హైగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ప్లీజ్ నాకు వద్దు అని చెప్పేసేయండి ముందే, బికాజ్ నాకు తగిన రేంజ్లో నేను మీకు ప్రోడక్ట్ సెండ్ చేస్తాను అనమాట. వీళ్ళ నేమ్స్ నేను అనౌన్స్ చేసిన తర్వాత మీరు నా ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా టెక్స్ట్ చేయండి, సో దట్ నాకు మీ అడ్రస్ అవన్నీ తెలుస్తుంది కదా. మీరు ఇక్కడ కమెంట్ సెషన్లో మీ అడ్రస్ అవన్నీ షేర్ చేయకండి ప్లీజ్, ఓకేనా? ఇలాంటి గివ్ అవేస్ నేను అప్పుడప్పుడు కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో మీరైతే మీ మాటల్లో చెప్పేసేయండి. త్వరలోనే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇచ్చేస్తాను. ఫస్ట్ మీతో కనెక్ట్ అయ్యి ఆ తర్వాతనే నేను డిసైడ్ అవ్వాలి పార్సల్ని నేను ఎలా కొరియర్ చేయాలి ఏంటి. ఫస్ట్ నేను మీతో మాట్లాడి ఆ తర్వాత నేను ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాలి. కొంచెం డిలే అయితే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ గివ్ అవే అండ్ ఆల్సో ఐ డోంట్ నో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, బికాజ్ నాకు కొరియర్స్ ఎలా సెండ్ చేయాలి ఏంటి ఏం తెలీదు. ప్లీజ్ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ గైస్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.